వాదం ప్రముఖుల అంతరంగాలను విశ్లేషించే ఈ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జోకర్. ఈరోజు మన అతిథి ఓ పిల్ల నీ వల్ల అనే సినిమాలో ఏదో చేసినండి హీరో ఇక్కడ హీరోగా చేసినటువంటి మన కేసీ గారిని ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. చూడండి కేసీ గారు, మీకు బీపీ ఉందా? బీపీ నార్మల్ అందరికి ఉంటుందండి. ఎందుకంటే నా మాటలు మీ బీపీని పెంచేటట్టుగా ఉంటాయి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను. అది మీరు దానికి సమాధానం చెప్పే దమ్ము మీలో ఉందా? ఉందండి. నాకు జనరల్ కోపం చాలా తక్కువ, చాలా నిదానంగా ఉంటాను. మీరు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేశారు? మళ్ళీ ఏ క్యారెక్టర్ అని అడుగుతారేంటండి? హీరోగా చేశాను నేను ఇక్కడ. ఆ మాత్రం స్క్రిప్ట్ తెలీదా మీకు వచ్చేటప్పుడు? ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ, ప్రూఫ్స్ ఉన్నాయి. సరే, మీరు ఈ సినిమాలో హీరోగా చేశారు. ఓకే, మీతో పాటు ఇంకెవరైనా చేశారా? ఇంకో అతను కూడా చేశారండి, రాజేష్ అని, క్లోజ్ ఫ్రెండ్. తను కూడా హీరోయిన్తో కూడా క్లోజ్గా ఉంటారా? అదే హీరోయిన్తో కెమిస్ట్రీ ఎలా చేశారు? కెమిస్ట్రీయా అంటే ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటారు కదా, తెర మీద ఎలా చేశారు? న్యాచురల్గా సాంగ్స్ ఉన్నా ఏమన్నా కానీ జనరల్గా కనిపించాలి కాబట్టి కెమిస్ట్రీ అలా ఫిజిక్స్ ఇలాంటివి కాకుండా నార్మల్గా క్యాజువల్గా చేసామండి. తెర వెనక కూడా చేసేదా? తెర వెనక కూడా చేసేదా? తెర వెనక ఏంటండి? మీరు ఈ ఓ పిల్ల నీ వల్ల అనే సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది, చాలా బాగా జరిగింది. అంటే అంత గ్రాండ్గా చేశారన్నారు. బ్లాక్ మనీ ఏమైనా ఉందా? బ్లాక్ లేదండి. చిన్న సినిమా అంటున్నారు, అంత గ్రాండ్గా ఎలా చేయగలిగారు? అది ప్రొడ్యూసర్ చేశారు. అదే ఈ సినిమా డైరెక్టర్ ఒక మాట అన్నారు, ఈ కేసీ అనే ఆయన ఈ సినిమాలో చీపుడుతో కూడా ఊడ్చారన్నారు. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఆయన అన్న భావం వేరు, మీరు తీసుకున్న భావం వేరు. చీపుడుతో ఊడ్చారు, ఆయన చెప్పింది ఇలా కష్టపడ్డాడు, ఇలా చేశారు, సినిమాకి ఇంత ప్రాణం పెట్టి పోశారు అనే వర్డ్ని అలా ఎక్స్ప్రెస్ చేశారు. అంతే అని చీపుడుతో ఊడ్చారు ఏంటండి మీరు? ఇవి కవర్ చేయడానికి మీరు వచ్చింది? నా ఫీలింగ్ కూడా అదే, బాగా చేశారన్నారు. ఈ సినిమాలో కథ గురించి చెప్పండి. కథ చాలా లవబుల్ స్టోరీ అండి. ఇద్దరి మధ్య ఉంటుంది. ఒక సైడ్ రాజేష్ ఉంటాడు, ఒక సైడ్ నేను ఉంటాను. తన లవ్ స్టోరీ ప్యారలో నడుస్తూ ఉంటుంది, నాది ప్యారలో నడుస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య మళ్ళీ క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి అంటున్నాను. అవునవును. ముఖ్యంగా సోడా బుద్ధి అనే పాట వైరల్ ఉంది. దానికి మీరేమన్నా ఓన్గా ఏమన్నా చేశారా? ఓన్గా అంటే యాక్చువల్లీ దానికి కొరియోగ్రఫీ చేసింది జిత్తు మాస్టర్. ఆయన చాలా తనే చేస్తున్నా చాలా ఈజీగా, తనది ఫస్ట్ మూవీ అనమాట, చాలా ఈజీతో తను స్టార్ట్ చేశారు. సో నాది ఫస్ట్ సాంగ్, నాది మాస్ సాంగ్ ఇలా అయ్యేసరికి నేను చాలా పద్ధతిగా తను చెప్పింది ఎగ్జాక్ట్ ఎంత కష్టం ఉన్నా కానీ చాలా కష్టపడి చేసాము. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడా, మీరే చూస్తున్నారు. చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. నేను ఒకటి అడుగుతాను, నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము మీకుందా? షూర్ డెఫినెట్లీ. ఈ సినిమా డైరెక్టర్ మిమ్మల్ని కొట్టాడంట కదా, సెట్లో కొట్టారంట కదా? నేనంట ప్రూఫ్ ఉంది ఇక్కడ, ప్రూఫ్ ఉంది. ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? నాకు అర్థం కాదు. నేను అనట్లే. ఇలాంటి రూమర్స్ అసలు ఎలా క్రియేట్ చేస్తున్నారు? నాకు తెలిసి మీ నుంచే మొదలై ఉంటాయి ఇలాంటివి. నాదని కాదు, బయట అంటున్నారు, అది చెప్తున్నాను. డెఫినెట్లీ రూమరే అండి. మా మధ్య మేము చాలా క్లోజ్గా ఉంటాం, ఒకే ఫ్యామిలీ అన్నట్టు నార్మల్గానే ఉంటాం, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అండి. అలాంటి మధ్య కొట్టుకోవటాలు ఇవన్నీ ఉంటే సినిమాలో తీస్తారంటే నాకు అర్థం కాదు. చూడండి కేసీ గారు, మన ఓ పిల్ల నీ వల్ల అనే సినిమాలో ఓ పాట ఉంది, పదవిలోన అని. ఆ పాటలో హీరోయిన్కి మీకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంట కదా? బాగా వచ్చిందండి సాంగ్, అది చాలా బాగుంది. అంత సిగ్గుపడుతున్నారంటే ఆఫ్ స్క్రీన్ కూడా బాగా వర్కౌట్ అయిందా? ఎవరండి మీకు చెప్పింది ఇవన్నీ? ప్రూఫ్స్ ఉంది ఇక్కడ. అంటే సాంగ్ బాగా వచ్చిందని అంటే డైరెక్టర్ గారు అలా చెప్పారు, ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి అలా మేము చేయాలి, తప్పదు. అది ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అసలు ఆఫ్ స్క్రీన్ అయినా మీకు ఎందుకండి అని? సరే కూల్ సార్. నేను చాలా ఫ్రెండ్స్గా ఉంటాము.
నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది. ఓకే, నా ప్రశ్నలు కొంచెం ఇబ్బంది పెట్టేట్టుగా ఉంటాయి, ముందే చెప్పాను మీకు. ఇవి ఇబ్బంది పెట్టేటట్టు కాదు, ఇవి నిజంగానే ఇబ్బంది పెడుతున్నాయి. మీకు ముందే చెప్పాను బీపీ ఉందా అని, మీరు లేదన్నారు, కానీ బీపీ ఉంది మీకు, మీకు బీపీ ఉంది. ఎవడండి అడ్డమైన క్వశ్చన్ లేదు, చాలా పద్ధతిగా అడుగుతారు, మంచి ప్రశ్నలు, సినిమాకి ఉపయోగపడే ప్రశ్నలు ఇలాంటివి అడుగుతారని నేను అనుకున్నాను. ఏంటివన్నీ? కేసీ గారు నీకు బీపీ ఉంది సార్. కేసీ గారు మీరు ఈ సినిమాలో చేయకముందు ఒక సినిమాలో చేశారంట కదా? లేదండి, ఏం చేయలేదు. చేశారంట కదా? లేదండి, ఏం సినిమా? రానా గాజీ సినిమాకి వెళ్ళినప్పుడు బాహుబలిలో రానాకి డూపుగా చేశారంట కదా? ప్రూఫ్ ఉంది ఇక్కడ, ప్రూఫ్ ఉంది ఇక్కడ. ఎవడండి ప్రశ్నలు ఇచ్చింది మీకు? ఏంటి అసలు ఇది? చేశారా లేదా? చేశారా? చేయలేదు. అసలు ఎలా చేస్తారు? ఆయన ఎందుకు ఒప్పుకుంటారు? ఒట్టే చెప్పండి. ఒట్టులు గిట్టలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒట్టేరా? ఈ ప్రశ్నలు వేయడానిక మీరు ఇక్కడికి వచ్చింది? కూల్ కూల్ కూల్. నా ఉద్దేశం అది కాదు, నేను అన్న విషయం కాదు, ప్రూఫ్ ఉంది ఇక్కడ, ప్రూఫ్. ఆయన గాజీ సినిమాలో ఆయన చేస్తారు, ఆయనండి. ఇప్పుడు ఎవరు అంటారు? చాలా మంది అంటారేమో రానాలా ఉన్నాను ఇలా అని, అలా అని చెప్పేసి సినిమాలో పెట్టుకొని ఆయన డూప్గా చేయమంటారా? హీరోగా చేశానండి నేను కూడా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను, డూప్గా ఇలా చేద్దామని అయితే కాదు. నిజంగా మీరు డూప్గా చేయలేదా? మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడిగారు అనుకోండి. మీరు ఇందాక చెప్పారు నన్ను ఏమి చేయనన్నారు, మీరు కొట్టేశారు. అయినా క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా, చాలా కూల్గా ఉండాలి. ఇలా కోపం తెప్పించేలా ఉంటే మాత్రం అస్సలు. తర్వాత మీరు కేసీ గారు కూల్. మీరు ఇండస్ట్రీకి వస్తే ప్రభాస్ రానా బట్టలు సర్దుకుని వెళ్ళిపోవాలన్నా అన్నారా లేదా? ఎవడండి అదే? మీరు అన్నారా లేదా? ఎందుకంటాను? నాకే ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు అన్నారా లేదా? మీకు ఎవడ ఆ లిస్ట్ ఇచ్చింది? ఎవడ ఆ లిస్ట్ ఇచ్చింది మీకు? అసలు ప్రూఫ్లు ఏంటి? ప్రూఫ్లో కేసీ గారు టీవీలో ఏదో చూపిస్తాను. కేసీ గారు మీరు నాకేం చెప్పారు? నేను చేయను. ఇంకోసారి ఎక్కడన్నా కనిపించామనుకో, మీరు సూట్లు, మళ్ళీ నీకు చేతిలో పెన్ను, ఓ ప్యాడు. ఎవడ్రా నీకు ఈ జాబ్ ఇచ్చింది? కేసీ గారు మీరు బెదిరించే ధోరణితో వ్యవహరిస్తున్నారు. మీరు నిజాన్ని నిర్భయంగా ఇంకోసారి ఇక్కడ కానీ కనిపించావో కాళ్ళు నిరగొడతా. నువ్వు యథా ప్రశ్నలు. ఇదండి అర్ధాంతరంగా ముగిసిన ఓ పిల్ల నీ వల్ల సినిమా హీరో కేసీ ఇంటర్వ్యూ. ఎనీవే చూడండి.